విజువల్స్ మనం చూస్తాం. తిరుమలకి వెళ్ళినటువంటి విజువల్స్ అక్కడ చూస్తున్నారు గణేష్. ఎస్, ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఆవిడ ఖచ్చితంగా మొక్కు చెల్లించుకున్నారు. ఎందుకంటే విజయ్ అనేది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రావాల్సిన అవసరం ఉందనేది ఫస్ట్ నుంచి కూడా త్రిష వాయిస్గానే మనం చెప్పాలి. ఇప్పుడు దాదాపుగా టీవీకే 82 స్థానాల్లో దూసుకుపోతుంది. డిఎంకే కేవలం 50 స్థానాలకే పరిమితమైంది. అన్నా డిఎంకే 65 స్థానాల్లో, అంటే డిఎంకే కంటే 10 స్థానాల ముందుగా మనకు కనిపిస్తుంది. లార్జెస్ట్ పార్టీగా టీవీకే విజయ్ తమిళనాట జెండా ఎగరవేయబోతున్నాడు. దీనికి సంబంధించి బీజేపీ అత్యంత కీలకంగా ఏదైతే తమిళనాడులో కూడా బీజేపీ చక్రం తిప్పబోతుందంటే ఖచ్చితంగా తిప్పబోతుందని చెప్పాలి. అన్నా డిఎంకేకి ఒక కూటమిలో ఉంది కాబట్టి బీజేపీ 66 స్థానాలతో ఉన్న అన్నా డిఎంకే ఖచ్చితంగా టీవీకేకి మద్దతు తెలియజేస్తుంది. 82 స్థానాలు ఉన్న వారికి ఖచ్చితంగా విజయ్ సీఎం అయితే అన్నా డిఎంకే దగ్గర నుంచి పళనిస్వామి ఉప ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాడు అనేది ఇప్పటికే సోషల్ మీడియా కావచ్చు, మిగతా సెక్టార్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మనం గణేష్ సింగిల్ గా వచ్చాడు టీవీకి, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడం కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, చర్చనీయాంశమైనటువంటి టాపిక్. దానికి చాలా గట్స్ ఉండాలి. కరెక్ట్. నిజంగా కొత్తగా పెట్టిన పార్టీ, సో ఇన్ని ఏళ్ల హిస్టరీ ఉన్న ఇన్ని పార్టీలు అన్నా డిఎంకేని ఈ డిఎంకేని కాదని కొత్తగా వస్తున్న ఒక సినిమా ఎవరు ఫేస్ ఉన్న ఎవరు లేరు చిన్న